ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మల్లికార్జునపురంలోని ఏపీ మోడల్ స్కూల్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లోని సదుపాయాలు సరిగా లేవని వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాత్రూమ్స్, రో ప్లాట్స్ పనిచేయడం లేదని, వార్డెన్ సరిగా వసతిగృహానికి రావడం లేదని ఇన్ఛార్జికి విద్యార్థినులు ఆరోపించారు. విద్యార్థినుల మాటలకు స్పందించిన ఎరిక్సన్ బాబు వెంటనే రో ప్లాంట్ మెకానిక్తో ఫోన్లో సంభాషించారు. సొంత నిధులతో రో ప్లాంట్ రిపేర్ చేపించి మంచినీటిని విద్యార్థినులకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఏమన్నారు చెప్తే మీకు రిపేర్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి, ఆ రిపేర్స్ లో చేయించండి. 1 year నుంచి ఏం రిపేర్లు ఎంత అవుతుంది? ఇది ఎస్టిమేషన్ ఇస్తే జస్ట్ అంటే వచ్చి చెకప్ చేయడానికే 30,000 అవుతుంది. అందులో ఏం పార్ట్ పోయిందో తెలియదు. అది చూడటానికి కూడా ఎస్టిమేషన్ ఏంటంటే ముందు ఏంటంటే సార్ వాళ్ళని పిలిపించి ఎస్టిమేషన్ చేయించాలి. మనం చేయించేది అప్రూవల్కి పెట్టాలి. అప్రూవల్కి పెడితే అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తే వస్తాయి. సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు? చేశాను సార్. నంబర్ నేను వచ్చిన దగ్గర నుంచి ఎవరు చేశారు? డిఓ ఆఫీస్లో ఇచ్చాను, మేడం గారికి కూడా చెప్పాను. డిఓ గారు చెప్పావా? జీసీడీఓ అంటే ఇప్పుడు వచ్చిన ఫోన్ కుమార్ సార్ నేను కంప్లైంట్ చేసినప్పుడు మేడం టమాటా మేము కూడా విలేకరమే. పని చేయండి, మీరు ఎప్పుడు రాగలరు ఇక్కడికి? రేపు వీలుంటే రేపు చూసుకొని రేపు వచ్చేసేయి. నువ్వు అది మొత్తం ఓపెన్ చేసేసి ఏమేమి పోయినా నాకు ఎస్టిమేషన్ ఇవ్వండి బ్రదరు. నీ ఛార్జెస్ అవన్నీ కూడా నేనే ఇచ్చేస్తా, సరేనా? నువ్వు దానికి ఎంత ఉపదీసి వీటన్నిటిని ఐడెంటిఫై చేసిన ఎంత తీసుకుంటావు అమౌంట్ నేను ఇస్తాను. నమస్కారాలు. ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాం. మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది. ఈ ఏరియాలో వాగులు, వంకలు అదేవిధంగా అన్నీ కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించాయా, హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతా ఉందా అని వారి బాగోగులు తీసుకోవటం, అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి, అదేవిధంగా ఇక్కడ ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు ఏమైనా ఉంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ అందరు పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి త్వరలోనే వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ ప్లాంట్ వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, 1, 2 అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా
ఆర్ఓ ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా అన్ని రేపు ఎల్లుండి 2 రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించేదానికి కృషి చేస్తాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది. రాత్రుల పూట అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు, ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడంతా ఉన్నారు. కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం. అందుకనే వీటన్నిటి కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని ఇక్కడ రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకటిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.